ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరాయ్ అనే ఒక ఇంత పెద్ద విజన్ని, ఒక పెద్ద ఓడ ఇది, ఆ ఓడని ముందుకు తీసుకెళ్ళడానికి యూనో సపోర్ట్ చేసినటువంటి ఆర్ ఈ ఫిలిం ముందుకెళ్ళడానికి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మా కార్తీక్ అండ్ తేజ విజన్ని సపోర్ట్ చేసినటువంటి, ప్రొడ్యూస్ చేసినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారికి, అలాగే వాళ్ళ అమ్మాయి కృతి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో యూనో మీరు ఇట్లాంటి సినిమాలు మాలాంటి డైరెక్టర్స్ని ఎంతోమందిని మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి కార్తీక్ యూనో క్రియేటివ్ విజన్ని మీరు ఇంతలాగా సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ కమింగ్ టు నా పాత్ర ఈ ఫిలింలో, నాకు ఒకరోజు తేజ ఫోన్ చేసి బ్రో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి మిరాయిలో అని చెప్పేసి అని అన్నాను అనమాట. సో రేపు కార్తీక్ కలిసి మాట్లాడతానని ఆయన కార్తీక్ నాకు చెప్పాడు. నాకు ఈ పాత్ర నిజంగా నాకేనా ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు జర్నీ, యూనో టు బీ పార్ట్ ఆఫ్ మిరాయ్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ ఫర్ recommending me for that character. కార్తిక్, నేను సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్స్. బిఫోర్ బికమింగ్ అ డైరెక్టర్ ఆల్సో నేను కార్తిక్ వర్క్ చూస్తూ చాలా అడ్మైర్ చేస్తూ ఉండేవాడిని. అలాగే తన సూర్య వెసెస్ సూర్య అని తన ఫస్ట్ ఫిల్మ్ అది చూసినప్పుడు వావ్, అంటే చాలా నావెల్ థాట్ ఒక సినిమాగా తీశాడని చెప్పేసి చాలా లైక్ ఐ అడ్మైర్డ్ హిమ్ సో మచ్ బిఫోర్ ఈవెన్ బికమింగ్ అ ఫిల్మ్ మేకర్. ఈ సినిమాకి కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్. నా సీన్స్ జరుగుతున్నప్పుడల్లా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని. తనకి ఎంత ప్యాషన్ అంటే, ఎంత డెడికేషన్ అంటే, నేను ఈ సినిమా అంటే ఈ సినిమా బహుశా ఎన్ని ఇదే రావటం ఈవెంట్స్కి ఎవరెవరు ఏం చెప్పారో తెలియదు, కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనాయో ఈ సినిమాకి, అవన్నిటినీ కూడా అవేవి కూడా ఈ సినిమాని ఒక్క క్షణం కూడా ఆపలేకపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము నేపాల్లో షూట్ చేస్తున్నప్పుడు అసలు బగబగ మండిపోయే యూనో ఎండ, అసలు ఎవరి వల్ల కాదు. అలాంటి టైంలో కూడా ఒక్కళ్ళు కూడా కార్తిక్ కానీ అదే హోల్ యూనిట్ ఒక్కళ్ళు కూడా ఏమాత్రం అలసట చూపించకుండా వాళ్ళు చేసిన తీరు, వాళ్ళు వర్క్ చేసిన తీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ ఆల్సో అదే పొద్దునంతా ఎండ, సాయంత్రం పెద్ద గాలి దుమారం, మనుషులు ఊగిపోయేంత గాలి దుమారం అనమాట. నేను షూట్ కాల్ ఆఫ్ చేస్తారేమో, ఇప్పుడు ఆపుతారేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ కార్తిక్ డిడ్ంట్ టేక్ దట్ కాల్. అసలు ఆ అంత గాలిలో కూడా కార్తిక్ ఆ షూట్ ఆపలేదు. హీ జస్ట్ రోల్ ద కెమెరా అండ్ వి ఆల్ యూనో విట్నెస్డ్ ద మ్యాజిక్. అసలు ఆ రోజు ఆ షూట్ అవ్వదు అనుకున్న వాళ్ళం చేసాం. శ్రీలంక వెళ్తే రోజు వర్షాలు, అసలు ఆ వర్షాలకి షూట్ చేయడం అయితే నాకు తెలిసి ఎవరి తరం కాదు. కానీ కార్తిక్ మాత్రం అసలు ఎక్కడ పట్టువదన విక్రమార్కుడిలాగా చేస్తారు. అంటే
ఏది ఆపలేదన్నమాట. ఎటువంటి అవాంతరం కూడా కార్తీక్ని ఆపలేదు ఈ సినిమా తీసే ప్రాసెస్లో. అండ్ ఈ సినిమాకి నేను ఎక్కినన్ని కొండలు నాకు తెలిసి నా లైఫ్లో నేను మళ్ళీ ఎక్కుతానో లేదో నాకు తెలీదు. అన్ని కొండలు సార్ రమణ గారు అక్కడ దాకా దించి రమణ గారు ఇప్పుడు కొండ ఎక్కాలండి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో అంత చాలా కష్టమైన లొకేషన్స్, అన్ని రియల్ లొకేషన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్ లొకేషన్స్. కార్తీక్ వచ్చి సడన్గా ఇక్కడ ఇది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాడు, లేదంటే అక్కడ అది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకే ఇక్కడ ఏమీ లేదు కదా ఎలా వస్తుంది అనుకునే వాళ్ళం. సో తన విజన్ దీనికి ఒక చోటకి తీసుకెళ్ళి ఒకసారి ఎప్పుడో ఒక లొకేషన్కి తీసుకెళ్ళి ఇది చైనా వాళ్ళు వేసిన సెట్, ఇప్పుడు మనం ఇక్కడ దాన్ని యూజ్ చేసి మనం షూట్ చేస్తున్నాం అని చెప్పి ఇట్లా చెప్పద్దా. సో లైక్ హిజ్ విజన్, నేను సెట్లో ఉన్నప్పుడు తను నాకు చెప్పింది ఏదైతే ఉందో అది చాలా ఎక్సైట్ అవుతూ వెయిట్ చేశాను. థియేటర్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి. సో ఆ థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే. అసలు తను చెప్పిన దానికన్నా ఒక 200 times ఎక్కువ ప్రజెంట్ చేశాడు కార్తిక్. తను మాకు చెప్పిన దానికన్నా అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా ఐ మీన్ లైక్ ఐ వాజ్ రియలీ బ్లోన్ అవే. అండ్ ఈ సినిమాకి అంత మంచి సినిమాటోగ్రఫీ అంటే కార్తిక్ సినిమాటోగ్రఫీ వి ఆల్ నో. సో అంత మంచి సినిమాటోగ్రఫీకి సపోర్ట్ చేసిన విఎఫ్ఎక్స్ టీమ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విఎఫ్ఎక్స్ టీమ్ అందరికీ కూడా ఐ రియలీ కంగ్రాచులేట్ యూ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ లాడ్ ఆఫ్ దట్ మచ్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ అంత గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ని ఈరోజు ఇండియా మొత్తం గర్వించదగ్గ విజువల్ ఎఫెక్ట్స్ని తీసుకొచ్చిన మా రామ్జీకి కానీ రామ్జీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ఈ ఫిల్మ్కి మ్యూజిక్ మ్యాన్ అస్సలు గౌరవహరి గారు నాకు చాలా సంవత్సరాల తర్వాత సినిమా చూస్తుంటే ఇట్లా రోమాలు నిక్కబడుచుకున్నాను. అసలు మీ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పేసి అనుకోవాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఆల్సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అందరికీ, ఎస్పెషల్లీ నాతో పాటు యాక్ట్ చేసిన కిషోర్ గారికి, గెటప్ శ్రీను గారికి, అలాగే నా మిగతా యాక్టింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఫిల్మ్లో పాడినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ తేజ, కార్తిక్, విశ్వ సార్ అండ్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. లాస్ట్గా టూ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాలి. Karthik's direction department is kick-ass. I mean, like if I would always look for a direction department like that. Uttara gavachu, Anil gavachu, Manoj, Abhi, everyone, you guys did a great job. Ante oka ee film shoot cheyadam chaala kashtam andi. Ante studio lo visual effects create cheyadam veru, anta chaala కష్టమైన లొకేషన్స్కి వెళ్ళి అక్కడ షూట్ చేసి ఇంత వండర్ క్రియేట్ చేయడం, దానికి ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీన్ లైక్ ఒక వానర్ సేన్లా పనిచేసేవాళ్ళు. ఉండేది 5-6 కనపడేవాళ్ళు, కానీ ఒక ఆయన హనుమంతుడైతే వీళ్ళు వానర్ సేన మొత్తం ఇలా వచ్చేవాళ్ళు అనమాట. మమ్మల్ని అందరినీ అక్కడ మా అందరినీ మేనేజ్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుడోస్ టు యూ గైస్. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, శాటీ కావచ్చు, బాబీ కావచ్చు, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ యూ గైస్ పుట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐ రియలీ విష్ టు వర్క్ with this whole team again and again. Thank you very much for giving me this opportunity once again, Karthik. వాళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ ఈ సినిమా. ఎంత అంటే విశ్వ గారు, ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా ఆయన క్వాలిటీ చాలా తక్కువలో మన ఇండియా వాళ్ళ మీద ఇంత మంచి క్వాలిటీ తీయగలరని నమ్మకం కలగజేయాలని యాక్చువల్గా ఆయన ప్రయత్నమే ఈ మిరాయి సినిమా. నిజంగా మన దగ్గర కూడా ఇంత మంచి గొప్ప టీం ఉన్నారని చెప్పి ప్రూవ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా నిజంగా చాలామందికి తెలుగే కాదు, ఆల్ లాంగ్వేజెస్, హిందీలో కూడా అందరూ కూడా ఇలాంటి సినిమా, తెలుగులో ఇంత క్వాలిటీ సినిమా వచ్చిందని అందరూ సర్ప్రైజ్ అయిన సినిమా ఇది. నెక్స్ట్ ఈ సినిమాకి కార్తిక్ ఎంత కష్టపడ్డాడో నాకు బిగినింగ్ నుంచి కార్తిక్ తెలుసు. డిఓపిగా ఫస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిలింతో నాతో ఒక 10 years బ్యాక్ మా ఆఫీస్కి వచ్చాడు తను.
అప్పటి నుంచి తను చూస్తున్నాను అనమాట. నిజంగా చాలా కష్టపడి పైకి వచ్చిన పర్సను కార్తీక్. ఇవాళ మిరాయితో నిజంగా ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా తనను చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే ఇక్కడున్న టీం అందరూ, టెక్నీషియన్స్ అందరూ, నిజంగా ఇది ఒక ఆర్టిస్ట్ కంటే కూడా ఇది టెక్నీషియన్స్కి జరుగుతున్న ఒక సత్కారం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే టెక్నీషియన్స్ని గుర్తించడం, సినిమా అయిపోయిన తర్వాత కూడా యాక్చువల్గా ఓటీటీలోకి వచ్చాక కూడా ఇలాగా ఒకటి పెట్టి వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళకి మెమోంటోస్ ఇచ్చి ఇంత గుర్తిస్తున్నారంటే, యాక్చువల్గా టెక్నీషియన్స్ని ఎవరు సినిమా రిలీజ్ తర్వాత 90% పట్టించుకోరు, ఫోన్లో మాట్లాడతారు కానీ ఎవరు పట్టించుకోరు. అలాంటి టైంలో ఇలాగా మెమోంటోస్ ఇచ్చి వీళ్ళందరినీ గుర్తిస్తున్నారంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పీపుల్స్ మీడియా సంస్థలో పనిచేయాలి అన్నంత ఇంట్రెస్ట్ కలగజేశారు విశ్వ గారు. ఇలాంటి మిరాయిలు మాత్రం ఇంకా చాలా చాలా రావాలని, వస్తాయని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మా రాజా సాబ్ కూడా డెఫినెట్గా మీ అందరికీ అంచనాలకి తగినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. ఈ సినిమాలో మా తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, మిగతా టెక్నీషియన్లు అందరూ చాలా కావాల్సిన వాళ్ళు, చాలా ఆప్తులండి. ఇది ఇంత సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ప్రధానంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుని, ఇది మా విశ్వ గారు సాధించిన గొప్ప విజయంగా మేమైతే పర్సనల్గా చాలా పర్సనల్గా అది ఫీల్ అవుతున్నాం. దాంట్లో ఒక ప్రొడ్యూసర్ స్ట్రెంగ్త్ ఏంటి, కమాండ్ ఏంటి, మొత్తం A to Z అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆయనకు ఒక దీంతో వెళ్ళి ఆయన CG అంటే అందరూ విమర్శించడం ఎక్కువ, పొగట్టడం తక్కువ అయిపోయిన ఈ టైంలో CGని ఏ లెవెల్లో, ఏ స్టాండర్డ్స్లో, ఈ బడ్జెట్లో చేయొచ్చని అందరికీ, మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లందరికీ ఆయన పెద్దన్నయ్యలాగా అందరికీ మాకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే ప్రజల నుంచి కూడా, ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అలాగే ఈ సినిమా పనిచేసే మా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి, అందరూ ప్రత్యేకంగా DOP అండ్ డైరెక్టర్ మా కార్తికే కాబట్టి అందరికి పేరున కంగ్రాచులేషన్స్ అండి. అలాగే హీరోయిన్ నాయక్ గారు, అమ్మాయికి అందరికీ చాలా పర్సనల్గా ఇది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా ఎంత ఎక్స్ట్రాడినరీ సినిమా అంటే, మార్నింగ్ తెల్లారుజామున 5ంటికి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది, కన్ఫ్యూజన్ లేకుండా స్టార్టింగ్ అమెరికా రిపోర్ట్, రివ్యూవర్స్ కాడి నుంచి అందరూ ఏకదాటిగా, ఈ గోల్ లేదు, అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారు. అలాగే అది కరెక్ట్గా ఆడియన్స్తో సహా అలాగే సింక్ అయింది. ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా యునానిమస్గా హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వీటికి చాలా న్యాయం చేసి మొత్తం కలెక్షన్లు కూడా ఆ విధంగా వచ్చి అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అదొక మంచి విషయం అండి. అనవసరంగా ఇప్పుడు లేనిపోయిన డిబేట్లు లేకుండా హ్యాపీగా స్మూత్గా ప్రొడ్యూసర్కి ఎంతో హ్యాపీగా సినిమా ఇంత సక్సెస్ అవ్వటానికి కావాల్సిన అన్నీ కూడా తోడ్పడి ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ. వెల్ డన్ సార్ విశ్వ గారు, కీప్ ఇట్ అప్ సార్. మీ నుంచి రాజా సాబ్, ఇక ఆ తర్వాత వచ్చే అన్ని సినిమాలు కూడా చాలా మ్యాసివ్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. No matter how much I speak about Project Mirai wouldn't be enough. Firstly, I would like to thank our visionary director and cinematographer Karthik Garu for giving me this role of Vibha and always guiding me through and teaching me a lot of things along the way. And thank you so much, Vishnu Prasad Garu and Kirti Prasad Garu, for being the backbone and the platform and able us to reach out to every platform and every inch and corner. So thank you so much, sir, for making Mirai happen what it is today. And thank you, Mani, for tolerating me on set and teaching me all my dialogues and giving the voice to Mirai. And Hari, I've always told you, you have given the heartbeat to Mirai. Mirai wouldn't be what it is today without the music you have given us to today. And thank you all to my co-actors. Teja, I've seen you, I've seen your hard work, I've seen your sweat
I have seen you bleed, I have seen you suffer through all the shoots that we have done, and it is what it is today because of all the hard work you have put. And all the other co-actors, Manoj Anna, Jagbati Babu Garu, Shriya ma'am, Ram sir and Venkatesh sir, Seenu Anna, Trimala Kishore Garu and Maddie, everyone, thank you so much, and it was an honor to share the screen space with all of you and all the technicians, all the team, creative team, the costume team, the VFX team who has been behind the camera and brick by brick has built Mirai what it is today. It wouldn't be happen what Mirai has done. Thank you so much all. Thank you. ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. నాగేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన గురించి మర్చిపోయాను నేను పోయినసారి చెప్పడం. అలాగే మా సీను గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, సీను గారు, ఫర్ బీయింగ్ దేర్. రితికాకి సారీ దట్ ఐ కుడెంట్ స్పీక్ అబౌట్ యూ. అండ్ తన కమిట్మెంట్కి తను ఎన్ని కొండలు ఎక్కిందో, ఎన్నిసార్లు తిరిగిందో, ఎన్ని రోజులు చేసిందో ఐ నో. సో థ్యాంక్ యూ సో మచ్ రితిక. అండ్ మహా గారికి ఆరో మిస్డ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమాని ఎప్పుడు మ్యాజిక్ అని అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. బట్ తీయడం మొదలుపెట్టాక ఏంటి మ్యాజిక్ అనేది స్లోగా అర్థమైంది. బికాజ్ యాక్టింగ్ మనకు రాదు, విఎఫ్ఎక్స్ మనకు రాదు, మ్యూజిక్ మనకు రాదు, రైటింగ్ మనకు రాదు, సో మా కాస్ట్యూమ్ డిజైనింగ్ మనకు రాదు. ఏది ఎందులో చూసినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ జస్ట్ ద కొలాబరేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. ముఖ్యంగా మా టెక్నీషియన్స్, మా టీం అంతా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ హియర్. మా డిపార్ట్మెంట్ కొందరు మిస్సింగ్. అండ్ ఎలా చూసినా ఫైనల్గా మ్యాజిక్ ఏంటంటే కొలాబరేషన్, కాంట్రిబ్యూషన్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమా చేయడానికి ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ చేసిన దానివల్ల అంటే వీ క్యాన్ ప్రౌడ్లీ సే వీ హ్యావ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మేకింగ్ దిస్ యాజ్ ఎ పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ అండి. అండ్ ఐ రియలీ మీన్ ఇట్. సో అంటే అఫ్కోర్స్ నంబర్స్ వేరు. జియో స్టార్ అనేది ఇట్స్ ద ప్లాట్ఫామ్ విత్ ద లార్జెస్ట్ యూజర్ బేస్ అండి. దానిలో వీఆర్ వెరీ లైక్లీ దిస్ విల్ బి ద లార్జెస్ట్ తెలుగు ఫిలిం వ్యూడ్. ఆ గోల్ త్వరలో అచీవ్ అవుతాం అన్నది దట్స్ ద ఫీడ్బ్యాక్ ఐ గాట్. సో మేబీ ద లార్జెస్ట్ వ్యూడ్ ఇండియన్ ఫిలిం అనే ఓటీటీ గోల్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాము. సో అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ ఫర్ మేకింగ్ మెనీ మోర్ మూవీస్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి మాతో ఈవెంట్ని, సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీడియా వారికి, ఈ ఈవెంట్ని కానీ, ఈ స్పీచ్ని కానీ టీవీల్లో ఫోన్లు చూస్తున్న ఆడియన్స్కి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవి గారికి, రాధామోహన్ గారికి, మారుతి గారికి, సంపత్ నంది గారికి, శ్రీవాస్ గారికి, శ్రీరామాయతి గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే మా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ అని అనుకున్నారు కాబట్టి అంత ప్యూర్ హార్ట్తో వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పేశాను, టీంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను. కానీ ఈ ఈవెంట్ మా గురించి కాదండి. మేము ఆల్రెడీ తెర ముందు ఉన్నాము, చాలా ఈవెంట్లు చేశాము, సినిమా సక్సెస్ అయ్యింది. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది మా కోసం కాదు, ఇది కేవలం మా వెనకాలండి మమ్మల్ని నడిపించి ఈ సినిమా తీయడానికి పాసిబుల్ అయిన టెక్నీషియన్స్ అందరి కోసం ఈ ఈవెంట్. కేవలం వాళ్ళతో ఫోటో దిగి ఇది వాళ్ళకి గుర్తుగా ఉండాలనే ఇవాళ ఈ ఈవెంట్ పెట్టుకున్నాము. అండ్ దానికి ఆ ఈవెంట్ పెట్టడానికి ముందడుగేసిన విశ్వ గారికి, మామూలుగా సినిమా రిలీజ్ అయ్యి నాకు తెలిసి 45 days పైన అయిపోయినట్టుందండి, 45-50 days అయిపోయినట్టుంది. సర్ప్రైజింగ్గా ఓటీటీలో వచ్చేంతవరకు మా రన్ నడిచింది. థియేటర్లో లాస్ట్ డేకి కూడా రన్ నడుస్తూనే ఉండింది. అలాంటిది ఓటీటీలో వచ్చాక కూడా ఈ ఈవెంట్ని పెట్టి నా కోసం అంటే విశ్వ గారి ఉద్దేశంలో ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరినీ సత్కరిద్దాం అనుకోవటం చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ కార్తిక్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం, ఫర్ గివింగ్ మీ దిస్ బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ స్టూడ్ బిహైండ్ అస్. అందరినీ పేరు పేరున పిలిచామని అనుకుంటున్నాను, అందరికీ పేరు పేరున షీల్డ్ ఇచ్చామని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయి ఉంటే క్షమించండి. అన్నిటికీ మించి మన ఆడియన్స్కి మీరందరూ కలిసి ఒక మంచి సినిమా వస్తే
మీకు నచ్చితే సపోర్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చూపించారు. నా కెరీర్లో నాకే చూపించారు. ఎవరితను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అవేవి ఆలోచించకుండా మీరు ప్రోత్సహించిన విధానం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఐ ఫర్ ఎవర్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ చాలా డిస్టర్బ్ చేసావు మర్చిపోయా. ఓకే, ఎనీవే అందరు ఆడియన్స్కి థ్యాంక్ యూ. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ అందరూ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.